ముఖ్యంగా గౌరవ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జయంత్ సింగ్ గారికి ప్రత్యేకంగా వరంగల్ జిల్లా తరఫు నుంచి అదేవిధంగా మా తరఫు నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు అది ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమం తీసుకొని భారతదేశంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ వరంగల్లో ప్రారంభించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నేను ఎప్పుడైతే అప్పుడే దిలీప్ కుమార్ గారు మా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అన్నప్పుడు 100% మా సహకారం ఉంటుంది, వరంగల్ కిట్స్ లో మీరు చేయాలి కాకరేశ్వరం చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా కూడా నేను 2 రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా మంత్రి గారు జయంత్ సింగ్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో కూడా కార్యక్రమం చేయాలని చెప్పన్నారు, ఇక్కడ తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నిజం కూడా మన యొక్క జిల్లాకే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్ జిల్లాలో కూడా మరి కుశల్ మహోత్సవం వరంగల్ తీసుకొని దాదాపు 101 కంపెనీలు ఇక్కడ 6,000 మందిని రిక్రూట్ చేస్తానికి రావడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం మీరు ఎప్పుడు ముందుకు వచ్చినా కానీ మా వంతు సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను డిస్కషన్ లో కూడా ఇంకొక విషయం కూడా మాట్లాడడం జరిగింది. అరవింద్ గారితో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా దాదాపు 36 ప్రోగ్రాంలు రీజనల్ గా హైదరాబాద్ లో చేస్తున్నట్టు రీజనల్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇంతమంది మనం మాట్లాడినాం, ఏఐ అని చెప్పి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా మా కాలేజ్ తరఫు నుంచి కూడా మీతోని కలిసి పనిచేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఇంటి పెద్ద ప్రోగ్రామ్ అనుకోలేదు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ కదా, రిక్రూట్మెంట్ అయితే కదా, వస్తారు కదా, పోతారు కదా అని చెప్పి అంతమంది నిజంగా కూడా అది ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ లెక్క తీసుకొని ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.